ఆ రోజు వాళ్లకు విధించిన శిక్షే భీష్ముని వంశాన్ని వధించే శత్రువులా మారింది. ఆ మరుసటి రోజు ఆ 101 మందికి ఒక్కొక్క మెతుకు మాత్రమే ఆహారంగా ఇచ్చారు. అప్పుడు శుబల కొడుకులందరినీ పిలిచి వాళ్లతో, కుమారులారా, మనం ధృతరాష్ట్రుని మోసం చేశామని, ప్రజల్ని కష్టాలు పెట్టామని, మనం ఆకలితో అలమటించి కృషించి చావాలని భీష్ముడు మనకి శిక్ష వేశాడు. మనకి ఈ దుస్థితి కల్పించిన వాళ్ళకి సుఖశాంతులు ఉండకూడదు. వీళ్ళ వంశం మొత్తం నాశనమవ్వాలి. మనకంటే తీవ్రమైన చావులు వీళ్ళు చవి చూడాలి. ఈ పగ చల్లారాలంటే మనలో ఒక తెలివైన వాడు, మన పగను పంచుకునే అతి బుద్ధిశాలి బ్రతికుండాలి. కుమారులారా, మన పగను తీర్చేవాడు ఎవరో తెలియాలంటే నేను మీ అందరికీ ఒక పరీక్ష పెట్టబోతున్నాను.